ఈ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కళ నెరవేరుతుందా లేదా అనే కోణంలో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి ఎయిర్పోర్టు భూములు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఎన్నో ఏళ్లుగా జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ అవుతుందని చెప్పి ఏదైతే ఆనాడు ఆశలు కల్పించింది ఆనాటి ప్రభుత్వం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 ఎన్నికల్లో భాగంగా జక్రాన్పల్లిలో ఎయిర్పోర్టు నిర్మాణం చేస్తామన్నారు. కానీ నిర్మాణం పూర్తిగా కలగానే మారింది. దశాబ్దాలు గడుస్తున్న ఇప్పటికి కూడా ఎయిర్పోర్టు నిర్మాణం జరగలేదు. ఏదైతే జక్రాన్పల్లి ఎయిర్పోర్టుకు సంబంధించి 5 గ్రామాల సరిహద్దుల్లో భూములు ఉన్నాయి. సుమారు 1600 ఎకరాల్లో భూములు ఉన్న నేపథ్యంలో సుమారు 860 ఎకరాలు, దాంతోపాటు మరో 800 ఎకరాలు అసైన్మెంట్ భూమి ఉండడం పూర్తిగా ఇబ్బందులకు గురవుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎయిర్పోర్టు నిర్మాణం జరగాలంటే విమానయాన సంస్థకు సంబంధించిన క్లియరెన్స్ రావాలి. దానికి సంబంధించి ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ వస్తే ఈ ప్రాంతంలో ఎయిర్పోర్టు నిర్మాణం జరుగుతుంది. అప్పట్లోనే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం కేంద్ర పౌర విమానయాన సంస్థలకు సంబంధించిన అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. దీనికి ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ఆ రోజు ప్రయత్నాలు సాగించారు. కానీ ఇప్పటి వరకు కూడా దీనిపైన ఒక క్లారిటీ రాలేదు. ఇప్పుడు వరంగల్ జిల్లాలోని మామనూరు, ఆదిలాబాద్ జిల్లాలోని ఎయిర్పోర్ట్లకు అనుమతులు వచ్చాయి. దీనివల్ల జక్రాన్పల్లి ఎయిర్పోర్టు అనుమతి వస్తుందా లేదా అనే కోణంలో కూడా కొంతమంది రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే పెళ్ళిళ్ళ కోసము భూములు అమ్మాల్సి ఉంటుంది, అప్పులైన వారు భూములు అమ్మాల్సి ఉంటుంది. కొంతమంది భూములు అమ్మితే మాకు డబ్బులు వస్తాయనే కోణంలో కూడా ఎదురు చూస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికి కూడా ఈ ఎయిర్పోర్ట్ పైన ఒక క్లారిటీ రావాలని చెప్పి జక్రాన్పల్లి మండలానికి సంబంధించిన 5 గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. జక్రాన్పల్లి మండలంలోని తొర్లికొండ, కొల్ప్యాక, అర్గుల్, మనోహరాబాద్, జక్రాన్పల్లి గ్రామాల పరిధిలో సుమారు 1663 ఎకరాల్లో ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ఆ రోజు భూముల కోసం సర్వే చేపట్టారు. మొత్తంగా 816 ఎకరాల భూమి అవసరం మాత్రమే ఉంది అని చెప్పి ఆ రోజు ఉపయోగపడుతుందని చెప్పి విమానయాన సంస్థకు సంబంధించిన వీరు అధికారులు చెప్పడం నేపథ్యంలో మరో 68 ఎకరాలు అవసరం ఉంటుందని చెప్పి పేర్కొన్నారు. దీనివల్ల ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎయిర్పోర్టు నిర్మాణం సాగితే బాగుంటుందని చెప్పి రైతులు అనుకుంటున్నారు. మొదటి దశలో విమానాశ్రయాని కోసం ఏదైతే ఆ రోజుల్లో 320 కోట్లు అంచనా వ్యయాన్ని ఏర్పాటు చేశారు. కానీ 2024-25 సంవత్సరం గాను 105 బిలియన్లు మాత్రమే ఏదైతే విమానయానానికి ప్రయాణికులు, అదేవిధంగా 2054-55 సంవత్సరం కానీ ఏటా 624 బిలియన్ల ప్రయాణికులు మాత్రమే సేవలు అందించే దిశగా రూపొందిస్తా అని చెప్పి ఆనాడు చెప్పారు. 5 గ్రామాల పరిధిలోని ప్రజలు సుమారు 700 మంది పట్టాదారులు ఈ భూమిని కోల్పోతున్నారు. 700 మంది పట్టాదారులకు సంబంధించి చూసుకుంటే ప్రధానంగా 913 ఎకరాల అసైన్డ్ భూమి, దాంతోపాటు 860 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. ఈ గతంలో అనేక మార్లు సర్వేలు జరిగినాయి. దీనికి అంతర్గత జిల్లా అధికారులు కూడా ఇక్కడికి సందర్శించారు. ఇక్కడ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించిన అధికారులతో పాటు పరిశీలించిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎయిర్పోర్టు నిర్మాణం జరగకపోవడం, దీనివల్ల అనేక రకాలుగా తర్జన పడుతున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లా రైతాంగానికి ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఏదైతే నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ యూనివర్సిటీకి ప్రకటించింది. కానీ ఇక్కడ వ్యవసాయ యూనివర్సిటీకి సంబంధించిన భూములు కావాలంటే ఈ ప్రాంతంలో అసైన్మెంట్ భూములు ఉన్నాయి, అనువైనగా ఉంటాయి, వ్యవసాయ యూనివర్సిటీకి తీసుకోవచ్చనే విధంగా ఇక్కడ రైతులు ఏదైతే చెప్తున్న పరిస్థితులు. మరోవైపు జాతీయ పసుపు బోర్డు కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటైంది. దానికోసం కూడా భూసేకరణ జరుగుతుంది. అందులో భాగంగానే జక్రాన్పల్లి ఎయిర్పోర్టు కాదు అని ఒక స్పష్టత వస్తే జాతీయ పసుపు బోర్డుకు సంబంధించిన భూసేకరణ ఈ ప్రాంతంలోనే జరిగితే బాగుంటుందని చెప్పి ఇక్కడ ప్రాంత రైతులు కోరుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో అత్యధికంగా పసుపు, మొక్కజొన్న పంటలు పండిస్తారు. ఈ ప్రాంతంలోనే వ్యవసాయ యూనివర్సిటీ, అదేవిధంగా జాతీయ పసుపు బోర్డుకు సంబంధించిన భూసేకరణ ఈ ప్రాంతంలోనే జరిగితే ఇంకా మరింత పంటలు అధికంగా పండించే దిశగా అవకాశాలు ఉంటాయని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఏదైతే విమానయాన సంస్థ గతంలో సర్వేలు చేసింది, జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ అవుతుందా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వముకి స్పష్టంగా ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పష్టమైన వైఖరి తెలిపితే ఈ ప్రాంతంలో రైతులు తమ పనులు ఏదైతే అప్పుల్లో ఉన్నవారు తమ భూములను
అమ్ముకునే దిశగా పెళ్ళిళ్ళు చేసుకునే దిశగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము రైతాంగానికి ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి ఈ ప్రాంత రైతులైతే కోరుతున్నారు. మరోవైపు ఏదైతే ఈ ప్రాంతంలో అసైన్మెంట్ భూమి ఉన్నదో దానికి విమానయాన సంస్థ ఎయిర్పోర్టు రాకుండా ఉంటే ఈ ప్రాంతంలో వ్యవసాయ యూనివర్సిటీ దాంతోపాటు జాతీయ పసుపు బోర్డుకు సంబంధించిన భూములు తీసుకునే విధంగా అవకాశాలు ఉంటాయి. దీన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో అది చేస్తే డెవలప్ అవుతుంది అనే కోణంలో కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ ఎయిర్పోర్టు కలగానే మిగులుతుందా? ఈ ప్రాంత రైతులకు ఈ భూముల కోసము ఎయిర్పోర్టు సంబంధించిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వము స్పష్టమైన వైఖరి ఇవ్వాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఈ ప్రాంతంలో ఎంతోమంది గల్ఫ్ బాటకు వెళ్తారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 ఎన్నికల ప్రచారంలో జక్రాన్పల్లిని ఎయిర్పోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ అలాగనే కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. నేటికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికి కూడా నిజామాబాద్ జిల్లాలో జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ ఆశలు గల్లంతైనట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ ప్రాంత ప్రజల కోరిక, ఎందుకంటే ఇక్కడ అత్యధికంగా అనేక రకాల పంటలు పండించే భూములు ఉంటాయి. ఆ రైతులందరూ కూడా మా భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఎయిర్పోర్ట్ ఇవ్వము, మాకు ఎయిర్పోర్ట్ వద్దు అని చెప్పి చెప్తున్న పరిస్థితులు. అదే కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఎయిర్పోర్ట్కు సంబంధించి పూర్తిగా క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు అర్గుల్ గ్రామానికి చెందిన రైతులు ఉన్నారు. సుమారు 500 ఎకరాలు అర్గుల్కి సంబంధించిన భూములు పోతున్నాయి. చెప్పండి, మీరు అసలు అంటే అత్యధికంగా పసుపు, ఎర్రజొన్న, మొక్కజొన్నతో పాటు ఇతర కూరగాయలు పండించే మంచి భూములు జక్రాన్పల్లి మండలం అర్గుల్ ప్రాంతంలో ఆ భూములు పోతున్నాయని చెప్పి ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి గతంలో అనుకున్నారు. కానీ రాను రాను ఎయిర్పోర్ట్ కలగానే మిగిలింది. మీరేమంటున్నారు? మేమేమన్నదంటే ఈరోజు వచ్చిన ఒక వార్తను చూసాము పేపర్లో, ఎయిర్పోర్ట్పై ఆశలు గల్లంతు అని. అయితే ఎయిర్పోర్టు అనేది చేస్తారా చేయరా అనేది క్లారిటీ గవర్నమెంట్ నుంచి రావడం లేదు. అప్పుడేమో వాళ్ళు చేస్తా అని చెప్పి ల్యాండ్ అక్విజిషన్ చేసి పెట్టేసారు. అందులో గల భూములు కొంత అసైన్మెంటు, కొంత పట్టా. అందులో పట్టా భూములు సుగా కొన్ని సాగు చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే పోతుందేమో ఎయిర్పోర్ట్లో ఈ ల్యాండ్ పోతుందేమో అనే ఉద్దేశంతో పట్టా భూములు ఉన్న పడితులు సుగా ఇప్పటివరకు సాగు చేసుకోకునే పరిస్థితి లేదు. రైతులు భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ పెట్టుబడులు అవన్నీ ఖర్చులు వచ్చిన తర్వాత మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులు ఇస్తారో ఇయ్యరో అనే భయంతో ఎవరు సుగా సగం భూములు సాగు చేయలేక వదిలేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని విషయంపై, ఈ ఎయిర్పోర్ట్ విషయంపై ఇప్పుడున్న ప్రభుత్వము స్పందించి అయితే అవుతుందా లేకుంటే కాదా అనే విషయం క్లారిటీగా ఇస్తే రైతులు ముందుకు వెళ్ళడానికి, ఉన్న పట్టా భూములలో ఉన్న పడితులని సాగు చేసుకోవడానికి వీలుగా మేము ముందుకు పోతామనే దాని విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే అసైన్మెంటు. ఇందులో ఉన్న అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి చూడు, అవి వేరే వాళ్ళకు తండ్రుల పేరు మీద కొడుకులకు వచ్చే ల్యాండ్స్ ధరణి నుంచి ఇప్పుడు భూభారతి వరకు అవి చేయలేని పరిస్థితి. ఎందుకనంటే ఇలా ఎయిర్పోర్ట్లో పోతుంది అని దాన్ని ఆపేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి రైతు బంధు రావట్లేదు. దాని విషయంలో ఉన్నది భూమి వాళ్ళే, చేసుకుంటున్నది వాళ్ళే. కానీ ప్రభుత్వ ఉద్యోగులు మన ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే అది కాదు, అది హోల్లో పెట్టేసిరు అంటారు. అది ఎందుకు హోల్లో పెట్టినట్లు? ఆ అసైన్మెంట్ ల్యాండ్ సుగజర ప్రాబ్లం అవుతుంది ప్రతి ఒక్కళ్ళకి. కావున దీని మీద స్పందించి ప్రభుత్వం తొందరగా చర్య తీసుకోవాలని కోరుచున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఏదైతే మీకు ఆ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో భూములు ఉన్నాయి కదా, అసలు ఏం చేయాలనుకోవచ్చు? అంటే పంటలు అయితే పండుతున్నాయి, అమ్మాలంటే పెళ్లిళ్ళకు కానీ ఇతర సమస్యల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల అమ్మాలన్నా అమ్ముతలేదని చెప్పి ఆవేదన వ్యక్తం. అసలు ఏంది పరిస్థితి? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు 2009లో మీ నిజామాబాద్ డిస్టిక్ జక్రాన్పల్లి మండలంలో ఉన్నటువంటి అసైన్మెంట్ భూమితో పాటు పట్టా భూములలో ఎయిర్పోర్ట్ అయితే అన్న ఒక హామీ ఇచ్చిన అప్పట్లో. ఎప్పుడు 2009లో ఆయన ముఖ్యమంత్రి రెండోసారి అయినా కూడా దురదృష్టం ఏంటంటే ఆయన చనిపోవడం జరిగింది. అప్పంచల్లి ఇప్పటి వరకు ఆ ఎయిర్పోర్టు కలగానే మిగిలిపోయింది. దానిలో ఉన్న మా పట్టా భూములు, మాకు సంబంధించిన అసైన్మెంట్ భూములు ఎవరన్నా ఇంట్లో పెళ్లి చేద్దామన్నా, ఏమన్నా వేరే మార్గం చూసుకుందామన్నా కానీ అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఆస్కారం లేకుండా పోయింది. మాకు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఈరోజు ఒక పేపర్ వచ్చింది, జక్రాన్పల్లి ఎయిర్పోర్టు ఆశలు గల్లంతు అని ఒక మ్యాటర్ వచ్చింది. ఇది స్పష్టత కావాలి మాకు. ఎందుకంటే మా దగ్గర ఉన్న లోకల్ లీడర్ ఇప్పించిందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా దీని మీద స్పష్టత ఇచ్చిందా, ఏది మాకు క్లారిటీ లేదు. అందుకనే మాకు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో
దీని మీద మాకు ఎయిర్పోర్టు అవుతుందా కాదా రెంట్లో ఏదో ఒకటి క్లారిటీ ఇస్తే ఎవరైనా భూములు అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఆస్కారం ఉంటుంది. కావున రాష్ట్ర ప్రభుత్వం దీని మీద మాకు క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నాను. మీరు చెప్పండి, ఎయిర్పోర్ట్ భూములు పోతాయని చెప్పి ఇన్ని రోజులుగా కొనేవాళ్ళు లేక అమ్మేవాళ్ళు లేక అక్కడ కేవలం ఉన్న పట్టా భూములు కూడా ఇతర పేర్ల మీద మార్పిడి కాలేక పరిస్థితి ఉంది. ఏంది అసలు? ఇప్పుడు మా నిజామాబాద్ డిస్టిక్ జక్రన్పల్లి మండలంలో ఎయిర్పోర్ట్ అవుతుందని చెప్పి ఎప్పుడు ప్రకటన చేయడం జరిగింది. అయితే ప్రతిసారి పేపర్కు లీకేజ్ ఏమని వస్తుందంటే ఆశలు గల్లంతు, ఆశలు ఆవిరి అని వస్తుంది. దీనిపై ప్రభుత్వం ఎయిర్పోర్ట్ అయితే అని చెప్పండి, కాకుంటే కాదని చెప్పండి. ఏదో ఒకటి స్పష్టత ఇస్తే రైతులు ఇప్పుడు ఉన్న భూమిని డెవలప్మెంట్ చేసుకుంటారు. డ్రిప్ కానీ, పైప్ లైన్ కానీ, బోర్లు కానీ సాగు చేయడం కానీ జరుగుతుంది. మీరు ప్రతిసారి రైతులను మభ్యపెడితే ఈ రైతు ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నాడు. కావున దీన్ని ప్రభుత్వం రైతులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అయితే అని చెప్పండి, కాకుంటే కాదని చెప్పండి. దీనిపై ఒక స్పష్టత ఇస్తే రైతులు ఏదో ఒక మార్గం వెతుకుంటారు కదా. అయితే మీకు కావాలని ఉందా, అద్దని ఉందా? మాకు అయితే కావాలని లేదు. ఎందుకంటే మాకు ఉన్నదే ఈ జీవనాధారం. మేము రైతులం కాబట్టి రైతు ఏం చేసుకుంటాడు, భూమిని వ్యవసాయం చేస్తాడు కాబట్టి వేరే ఏం చేయలేడు. కాబట్టి ఈ వ్యవసాయ భూమి మేము ఎయిర్పోర్ట్ అయితే భూమి కోల్పోతాం కాబట్టి ఎయిర్పోర్ట్ కాకుంటేనే మాకు పోపు. ఎయిర్పోర్ట్ కాకుంటే మా భూములు మాకుంటే మేము దాన్నే చేసుకొని జీవనం సాగిస్తాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం గవర్నమెంట్కు. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ కోసం ఆనాడు 1600 ఎకరాల భూమిని సాగు చేశారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ సాగుకు చేయాలని భూములన్నీ కూడా మాకు ఎయిర్పోర్ట్లో పోతే మాకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే సుమారుగా 800 పైచీలుక ఎకరాల భూమి పట్టా భూములు ఉంటాయి, 800 పైచీలుక ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంటుంది. దానివల్ల మేము అసైన్మెంట్ పట్టాకి మారడం లేదు, ఆ పట్టా భూములు ఇతరులకు అమ్మాలంటే ఇబ్బందులు అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వము ఒక స్పష్టత, ఎయిర్పోర్ట్ అవుతుందా కాదా, కాకుంటే కాదని చెప్తే మేము ఆర్థిక సమస్యల వల్ల భూములు అమ్ముకోవడానికి వీలుంటుంది, లేదా ఆ పడవ ఉన్న భూములన్నీ కూడా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ పైన స్పష్టత కావాలని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితులు ఇవి. ఇది ఇక్కడ పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.